అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భాష ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఎమ్మెగనూరు పట్టణంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాల ముందు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించి జియో నెంబర్ 1కి వ్యతిరేకంగా నోటీస్ బోర్డులో అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పి, అదేవిధంగా ఈ పాఠశాలలో ఏ క్లాస్కి ఎంత ఫీజు నిర్ణయించని చెప్పి నోటీస్ బోర్డులో పెట్టుకోకుండా తమ ఇష్టానుసారంగా అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ ఈరోజు అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి తల్లిదండ్రులని కూడా ఈరోజు ముద్దు పేర్లతో ఈ టెక్నో, ఈ గ్లోబల్ అని చెప్పి ముద్దు పేర్లతో విద్యార్థి తల్లిదండ్రులు మభ్యపెట్టి వాళ్ళ నుంచి వేలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు తమ యొక్క పాఠశాల పేరుతో ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా యూనిఫామ్స్ కూడా మా పాఠశాలనే కొనాలని చెప్పి డిమాండ్స్ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దీనిపైన విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నటువంటి నారాయణ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నర్సరీ నుండి 3rd క్లాస్ వరకు 7,500 రూపాయలు ఉంటే నారాయణ విద్యా సంస్థలో 22,000 నుంచి 30,000 దాకా వసూలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా మళ్ళీ బుక్స్ ఖచ్చితంగా కొనాల్సిందని చెప్పి నర్సరీ బుక్స్కు 5,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఏదో మన పిల్లల్ని చదువుకోవాలని చెప్పి ఆశతో ఏదో 5,000-10,000 ఉంటే మనం కడతా అని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలాగా మారుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.